బ్యూటిఫుల్ సన్సెట్ ఈ వీడియోలో చూసేద్దాం. ఎక్కడ ఏంటి అని ఆలోచించే ముందు కంప్లీట్గా ఈ వీడియో చూసేయండి, మీకే అర్థమవుతుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ సబ్కచ్. అందమైన సన్సెట్ చూడాలంటే మనం పూణే నుంచి 1 గంట ప్రయాణం చేయాలన్నమాట. సో 1 అవర్ మనం పూణే నుంచి ముల్షీ లేక్ అనే ఒక ప్లేస్కి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళగానే ఇక చాలా ముల్షీ లేక్ అనగానే డ్యామ్ అవన్నీ ఉంటాయి చాలా ముందుకి. బట్ పర్టికులర్గా సన్సెట్ది ఒక వ్యూ పాయింట్ అనేది ఉందన్నమాట. కరెక్ట్గా ఒక హోటల్ ఉంది అక్కడ నుంచి చాలా అద్భుతంగా కనిపిస్తుంది సన్సెట్. సో కరెక్ట్గా మనం 1 గంట ప్రయాణం చేసేస్తే అందమైన సన్సెట్ చూసేయచ్చు ముల్షీ లేక్ దగ్గర. సో ఈ సన్సెట్టే కాకుండా చిన్నగా ఒక ఊయల అలా ఉందన్నమాట. వాళ్ళు అంటే అక్కడ చిన్న హోటల్ ఉంటుంది కదా, టీ కొట్టు అలా. సో అక్కడ వాళ్ళు ఇలా ఊయల కట్టుకొని అంటే వచ్చే వాళ్ళకి కొంతసేపు ఎంటర్టైనింగ్గా అలా ఉండాలని, ప్లస్ వడాపావ్, టీ, ప్రతి ఒక్కటి మ్యాగీ అన్నీ దొరుకుతున్నాయి అనమాట. అలా సన్సెట్ చూస్తూ మనం ఇలా ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ని కూడా. సో కొంతసేపు అలా ఊయల ఊగుతూ ఆ తర్వాత ఆ పక్కనే ఉన్న హోటల్లో కొంచెం ఫుడ్ అనేది టేస్ట్ చేసాము. చాయ్ తాగుతూ వడాపావ్ తింటూ అలా సన్సెట్ని అలా ఆ సాయంత్రం అలా గడిచిపోయిందనమాట. సో మార్నింగ్ విషయానికి వచ్చేసరికి కొంచెం ఫంక్షన్ ఉండే. సో ఫంక్షన్ అటెండ్ అయ్యి ఈవినింగ్ ఓన్లీ 1 డేలో డే 3లో ఓన్లీ ముల్షీ లేక్ అనేది కవర్ చేసాం. సో వడాపావ్ వచ్చేసరికి ఒక్కొక్కరు లాగా పెట్టిస్తారనమాట. కొందరు ఆల్రెడీ మొత్తం వడాపావ్ పెట్టించేసి ఇస్తారు, కొందరు పెట్టకుండా ఇలా సపరేట్గా ఇస్తారు. సో అలాంటి టైంలో ఎప్పుడు తినని వాళ్ళ కోసం అని స్పెసిఫిక్గా చెప్తున్నాను నేను. సో పల్లిపొడి వేసుకొని మధ్యలో వడాపావ్ అనేది పెట్టుకోవాలి, ఆ వడ అనేది. ఆ తర్వాత మిర్చి కొరికి దాన్ని తింటే ఉంటుంది. అబ్బా సూపర్, బాగా చేశాడు వీడు. అంటే ఈ షాప్లో కూడా చాలా మంచిగా అనిపించింది టేస్ట్. బట్ వేడిగా ఉంది, నాలుక మాత్రం కాలింది. ఆలోపే మా ఆయన తిన్నాడు, నువ్వు చెప్పొచ్చు కదా కాలుతుందని చెప్పేసి అన్నాను అనమాట. బట్ ఎనీవే ఆ ఈవినింగ్ అలా చాలా బాగా అద్భుతంగా జరిగింది. సో మీరు కూడా అక్కడ అందాలు వెళ్తూ ఉంటే మంచిగా చెట్లు పక్కనే లేక్, కొంచెం అలా వ్యూ అనేది చాలా బాగుంది. సో కంప్లీట్గా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి.
హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మా చిడితల్లి అయితే మంచిగా టాప్ వ్యూ ఎక్కి మొత్తం నేచర్ని ఎంజాయ్ చేశాము. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.